అలాగే సార్ ఇప్పుడు ఇటు బర్త్ టూరిజం పేరుతో ఏవైతే నకిలీ పత్రాలు సృష్టించే ఏజెన్సీలు ఉన్నాయో వాటిపై మరి ఎందుకు శిక్షలు తీసుకోవటం లేదు? వాటిపై అదే ఇప్పుడు అటువంటి ఏజెన్సీస్ ని, అమెరికాలో ఉన్నటువంటి ఏజెన్సీస్ ని ముందు అక్కడికి కట్టడి చేస్తే ఆ విధమైనటువంటి అనుమతి పత్రాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఉండరు కదా. అందుకని వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా వాళ్ళ వలలో చిక్కుకొని లేదా ప్రలోభాలకు గురై అమాయకంగా వెళ్ళినటువంటి వాళ్ళ మీద ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే అది ఏమాత్రం సమర్థనీయం కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీస్ అసలు ప్రైమ్ కల్ప్రిట్స్, వాళ్ళు నేరం చేసినటువంటి వాళ్ళు వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా బాధితుల మీద, ఒక విధంగా చెప్పాలంటే బాధితులు అమెరికాకి బర్త్ టూరిజానికి వెళ్ళి అక్కడ వీసాలు రద్దయిపోయి లేదా ఇతరత్ర ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు బాధితులు అవుతారు. ఆ బాధితుల మీద యాక్షన్ తీసుకోవడం అనేటువంటిది అమానుషం. మానవ హక్కుల గురించి మరి కబుర్లు చెప్పేటువంటి వాళ్ళు ఇలాంటి అమానుషానికి బాధితుల మీద ఎందుకు భారం మోపుతున్నారు అనేది కూడా మనం చర్చించాలి. అందుకనే ఈ బర్త్ టూరిజం కావచ్చు, లేకపోతే వివాహాల పేరుతోటి అమెరికా వెళ్ళాలనేటువంటి మోజుని మన యువతి యువకులు కూడా తగ్గించుకోవాలి అనేది మనం ఈ సందర్భంగా చెప్పక తప్పదు. అలాగే సార్ ఇటు విదేశీ గర్భిణులందరినీ టార్గెట్ చేయడం అనేది అమెరికా ఇమిగ్రేషన్ విధానాల వైఫల్యానికి నిదర్శనం అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే మీరు ఇవాళ అమెరికాలో చూసినా లేదా ఐరోపాలో చూసినా కానీ ఈ విదేశీయుల వలస అనేటువంటిది స్థానికుల అవకాశాలను హరిస్తున్నారు. అందుకని విదేశీయుల్ని మనం ఎలో చేయకూడదు అనేటువంటిది ఒక దశకు వచ్చి ఇప్పుడు విదేశీయులను బహిష్కరించాలి అనేటువంటి దశకు చేరుతున్నట్టుగా మనకి అమెరికాలో పరిణామాలు మనకు తెలియజేస్తున్నాయి. అందుకని దానిలో కూడా మళ్ళా మత కోణం కూడా జోడిస్తున్నారు. అందుకని ఏది అవకాశం దొరికితే ఆ పేరుతోటి ఈ విధమైనటువంటి విదేశీ వ్యతిరేకత, వలస వచ్చేటువంటి వాళ్ళ వ్యతిరేకత అనేటువంటిది ఇటీవల కాలంలో బాగా పెరిగింది. అసలు రాజకీయ పార్టీలు అయితే ఎన్నికల్లో దాన్ని ఒక ప్రధానమైనటువంటి నినాదంగా తీసుకొని కూడా మేము విదేశీయుల్ని రాకని మేము వ్యతిరేకిస్తున్నాము, మేము అధికారానికి వస్తే అనేటువంటి వాగ్దానాలు కూడా చేస్తున్నాయి. మన దేశంలో లేదా మన తెలుగు రాష్ట్రాల్లో మేము వస్తే ఆ సంక్షేమ పథకాలు అమలు జరుపుతాం, ఈ సంక్షేమ పథకాలు అమలు జరుపుతాం అని ఎట్లాగైతే చెప్తున్నారో, కొన్ని దేశాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మేము వస్తే విదేశీయుల్ని మేము అడ్డుకుంటాము, విదేశీయుల్ని పంపించేస్తాము, విదేశీయులు మన మీద భారం పడకుండా చూస్తాము అనేటువంటి స్థితికి వెళ్ళిపోయారు. ఎందుకని వెళ్ళిపోయారంటే అక్కడ ఉన్నటువంటి సామాజిక సంక్షోభం, ఆర్థిక సంక్షోభానికి అది చిహ్నం. సార్ అలాగే ఇటు బర్త్ టూరిజంతో పాటు విదేశీ విద్యార్థుల సంఖ్య కూడా భారీగా తగ్గిపోవడం దేనికి సంకేతం అనుకోవచ్చు అమెరికాలో? అమెరికాలో ఉన్నటువంటి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ ఏఐ, అదేవిధంగా యాంత్రీకరణ, ఐటీ రంగంలో కూడా యాంత్రీకరణ లేకపోతే ఇటువంటివన్నీ వచ్చిన తర్వాత అక్కడ పనిచేసేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోతా ఉంది. రెండోది అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అమెరికాలోనే పని చేయక్కర్లేదు. ఐటీ రంగానికి చెందినటువంటి సేవలని లేదా ప్రాజెక్టులని భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వచ్చు, లేదా నిపుణులైన వాళ్ళు ఉంటే ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి వాళ్ళకైనా కూడా ఇవ్వచ్చు. అందుకని ఇతర దేశాలకి అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు ప్రాజెక్టులన్నీ కూడా ఇతర దేశాలకి అప్పగిస్తున్నప్పుడు ఇతర దేశాల్లో ఉన్నటువంటి యువత, సాంకేతిక నిపుణులు తక్కువ ఖర్చుకు పనిచేస్తున్నప్పుడు అది వాళ్ళకి లాభసాటిగా అవుతుంది. ఇప్పుడు చూడండి మీరు, అమెరికా దిగుమతి చేసుకునేటువంటి వినియోగ వస్తువులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? 100% చైనా, వియత్నాం, బంగ్లాదేశ్, లేకపోతే భారత్, ఇండోనేషియా ఇలాంటి దేశాల నుంచే వస్తున్నాయి. మరి ఆ దిగుమతుల్ని వాళ్ళు ఎందుకు అడ్డుకోవట్లేదు? విదేశాల నుంచి వచ్చేటువంటి బర్త్ టూరిజము, లేకపోతే విద్యార్థులు, లేకపోతే వలస కార్మికులను వీళ్ళని అడ్డుకుంటున్నారు. ఓకే, మరి దిగుమతులను ఎందుకు అడ్డుకోవట్లేదు అనేటువంటి ప్రశ్న వేసుకుంటే దిగుమతులను అడ్డుకోవడానికి అక్కడ కార్పొరేట్ వ్యతిరేకం. ఎందుకు అంటే చైనా నుంచి లేదా వియత్నాం నుంచి లేదా బంగ్లాదేశ్, భారతదేశం నుంచి వస్తువులు, అవి బట్టలు కావచ్చు లేదా వస్తువులు కావచ్చు, దిగుమతి చేసుకుంటే తక్కువ ధరకు వస్తాయి. అదే అమెరికాలో ఒక వస్తువును తయారు చేయాలంటే చైనాతో పోలిస్తే అక్కడ 10 రెట్లు లేబర్ ఛార్జెస్ ఎక్కువ ఉంటున్నాయి. అందుకని అది లాభసాటిగా ఉంది. అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్లకు కావాల్సింది లాభాలు తప్ప
అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి కల్పించడం లేదా అనేటువంటి జవాబుదారీతనం వాళ్ళకేం ఉండదు. రెండోది మనం చూస్తున్నాం, ఇరాన్ కావచ్చు, లేకపోతే రష్యా ఉక్రెయిన్ కావచ్చు, లేదా అనేక దేశాల్లో యుద్ధాలను సృష్టించి ఆయుధాలు తయారు చేయడం, అమ్ముకోవడం అనేటువంటిది వాళ్ళకి లాభసాటిగా ఉంది. అందుకని అమెరికాలో ఆయుధాలు తయారవుతాయి కానీ జనం రోజువారీ అవసరాలకు అవసరమైనటువంటి వినియోగ వస్తువులు అక్కడ తయారు చేయట్లేదు. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితికి అమెరికా చేరుకుంది. అందుకనే ఆ సామాజిక సంక్షోభాన్ని, ఆ సమతుల్యతని దెబ్బతినటంతో ఏమి చేయాలో తోచక ఒకవైపు యుద్ధాలను ప్రోత్సహిస్తున్నారు, రెండో వైపు వలస కార్మికులను అడ్డుకుంటున్నారు, మరొక వైపు చైనా లేకపోతే వియత్నాం లాంటి దేశాల నుంచి చౌకగా వచ్చేటువంటి వస్తువుల్ని దిగుమతి చేసుకుంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఇన్ని కబుర్లు చెప్తున్నాడు కదా, ఎందుకని మరి చైనా నుంచి వస్తువులు ఎందుకు దిగుమతి ఆపేసి స్వదేశంలోనే ఫ్యాక్టరీలు పెట్టి లేకపోతే వాణిజ్య సంస్థలు పెట్టి తయారు చేస్తే అమెరికాలో మరి కార్మికులకు పని కల్పిస్తారు కదా, ఎందుకు చేయడం లేదు? ఇది ప్రశ్న. ఎందుకు చేయట్లేదంటే వాడికి లాభసాటి కాదు అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలకి. ఆయుధాల తయారీ లాభసాటి తప్ప రోజువారీ వస్తువుల తయారీ లాభసాటి కాదు. చివరికి టాయిలెట్స్ లో వాడేటువంటి పేపర్ నాప్కిన్స్ ని కూడా దిగుమతి చేసుకుంటున్నారు. అది తయారు చేయాలన్నా కానీ అమెరికాలో ఖర్చు ఎక్కువ. ఇది పరిస్థితి. సార్ అలాగే ఇప్పుడు అంటే ట్రంప్ మైండ్ సెట్ మొత్తం బిజినెస్ పరంగానే ఆలోచిస్తున్నాడు అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న తీరు చూస్తుంటే క్రమంగా ప్రపంచ దేశాలకు కూడా తన ద్వారాలు మూసుకునే ఒంటరి విధానాన్ని అనుసరిస్తుంది అనుకోవచ్చా అమెరికా? 100కి 100 పాళ్ళు ట్రంప్ ఒక వ్యాపారవేత్త. అతని ఆలోచనలు కూడా వ్యాపారవేత్త ఆలోచనలుగానే ఉన్నాయి, పాలన కూడా. ఇప్పుడు చూడండి, భారతదేశంతో మిత్రత్వం గురించి చెప్తాడు, కానీ భారతదేశం తనకు అవసరమైనటువంటి ముడి చమురుని ఎక్కడి నుంచైనా కొనుక్కునేటువంటి హక్కు ఉన్నది మన దేశానికి. అది సర్వసత్తాక హక్కు. అది రష్యా నుంచి కొంటామా, లేకపోతే ఇరాక్ నుంచి కొంటామా, ఇరాన్ నుంచి కొంటామా, ఎక్కడి నుంచి కొనాలనేటువంటిది మన హక్కు. కానీ మీరు రష్యా నుంచి కొనుగోలు చేస్తే మీ వస్తువుల మీద మీ దేశం నుంచి వస్తువుల మీద మేము 100% దిగుమతి పన్ను విధిస్తామని చెప్పేసి మరి సెనెట్ లో తీర్మానం చేయించాడు. ఎందుకు చేయించాడు? డొనాల్డ్ ట్రంప్ కు ఉన్నటువంటి రైట్ ఏమిటి? ఎందుకు అంటే అమెరికాలో ఉన్నటువంటి వస్తువుల్ని మన దేశం కొనుగోలు చేయాలని పరోక్షంగా మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మీరు కనుక మనం గమనిస్తే అమెరికా తోటి వాణిజ్య ఒప్పందం ఇదిగో సంతకాలు జరుగుతున్నాయి, అదిగో సంతకాలు జరుగుతున్నాయి అని చెప్పేసి మన పీయూష్ గోయల్ గారు లేకపోతే మన కేంద్ర మంత్రులు దాదాపు 1.5 ఏళ్ల నుంచి చెప్తున్నారు. ఈ నెలలో ఒప్పందం జరుగుతాయి, ఒకసారి శాశ్వత ఒప్పందం అని ఒకసారి. మరి ఎందుకని ఇప్పుడు జరగట్లేదు? ఎందుకని సంతకాలు చేయటం లేదు మన ప్రభుత్వము? ఎందుకని? అసలైనటువంటి విషయం ఏమిటంటే అమెరికాలో వ్యవసాయ వస్తువులకి, అది పాడి పరిశ్రమ అయినా లేదా కోళ్ల పరిశ్రమ అయినా లేదా ఆహార ధాన్యాలైనా, ఇటువంటి వాటికి పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఇస్తారు. ఆ సబ్సిడీలు ఇచ్చినటువంటి వాటిని మనలాంటి దేశానికి డంప్ చేస్తే అది వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి లేదా కార్పొరేట్ సంస్థలకు ఉపయోగం. అదే ఆ సబ్సిడీ ధరలకు మన దేశం దిగుమతి చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మన పాడి పరిశ్రమ దెబ్బతింటది, మన కోళ్ల పరిశ్రమ దెబ్బతింటది, మన వ్యవసాయం దెబ్బతింటది. మరి అటువంటి కోట్లాది మంది మీద ప్రభావితం కలిగించేటువంటి అమెరికా ఒప్పందాన్ని గనక మన దేశం అంగీకరిస్తే, ఇప్పుడు సిజేపీ ఒక నీట్ పరీక్ష మీదనే సిజేపీ ఏ విధమైనటువంటి ఆందోళన చేసిందో చూసాం. అటువంటిది అమెరికా ఒప్పందంతో ఒక అమెరికాతోనే ఆగదు. ఎందుకంటే అమెరికాతో అటువంటి ఒప్పందం చేసుకున్న తర్వాత ఆస్ట్రేలియా వాడు వస్తాడు, న్యూజిలాండ్ వాడు ఆల్రెడీ ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు, ఇతర అనేక దేశాలు సిద్ధంగా ఉంటాయి. మీరు అమెరికాతో చేసుకున్న ఒప్పందం మాదిరి మాతో కూడా ఎందుకు చేసుకోరు అని చెప్పేసి మిగిలినటువంటి దేశాలు కూడా వాళ్ళ యొక్క మిగులు వస్తువులన్నింటినీ మన మార్కెట్లో కుమ్మరిస్తే మన పరిస్థితి ఏమిటి? అందుకని ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా ఆచితూచి, ముఖ్యంగా ఈ సిజేపీ ఉద్యమం, అదేవిధంగా ఇరాన్తో సంక్షోభం వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఇప్పుడు వద్దులే, వాయిదా వేద్దామని. నిజానికి ఈ అమెరికాతో వాణిజ్య ఒప్పందం అనేది నరేంద్ర మోడీ గారి హయాంలో కాదు, వాజ్పేయి గారి హయాంలోనే అమెరికా వాడు మన మీద రుద్దటానికి చూశాడు. వాజ్పేయి గారు తప్పించుకున్నారు. తర్వాత మన్మోహన్ సింగ్ అటువంటి ధైర్యం చేయలేదు.
నరేంద్ర మోడీ గారు కూడా 10 సంవత్సరాల పాటు దానికి లొంగలేదు. కానీ 10 సంవత్సరాల తర్వాత ఆ లొంగుబాటు కారణంగానే ఒప్పందం ఇదిగో అయిపోతుంది, అదిగో అయిపోతుంది అని చెప్పారు. కానీ ఇప్పుడు తత్వం తలకెక్కి ఆ ఒప్పందం చేసుకునేట్లయితే అసలు బీజేపీ అధికార పీఠానికే ఎసరొస్తది అనేటువంటి భయంతోటి మోడీ గారు కూడా దాని మీద మేనిమేషాలు లెక్కిస్తున్నారు.